ఒంట్లో ఆరాటం రేగినప్పుడు ఆ మంటను ఆర్పడానికి నరనరాల్లో వేడి పుట్టించి మైమరపించే ఒక మగోడు తోడుగా కావాలి. హాయ్ ఫ్రెండ్స్, అంతా బావున్నారా? మన ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అమూల్యమైన కామెంట్ కూడా కింద తెలియచేయండి. ఇక కథలోకి వెళ్తే, నా పేరు అనన్య. నా వయస్సు 28 సంవత్సరాలు. నా భర్త పేరు విక్రమ్. అతని వయస్సు 34 సంవత్సరాలు. మాకు పెళ్లై 5 సంవత్సరాలు అవుతోంది. ఎంతో ఆశతో 1000 కలలతో ఒక అందమైన కొత్త జీవితాన్ని గడపాలని అనుకున్నాను. పెళ్లికి ముందు చాలామంది నా వెంట పడినా, ప్రపోజ్ చేసినా ఇంట్లో వారిపై ఉన్న గౌరవంతో ఎవరినీ ప్రేమించలేదు. నా భర్తతోనే నా సంతోషం, నా ప్రపంచం అనుకున్నాను. కాని పెళ్లైన మొదటి రాత్రే నా ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఆయనకు శారీరక శక్తి చాలా తక్కువగా ఉండటంతో 2 నిమిషాల్లోనే అలసిపోయి పక్కకు తిరిగి పడుకునేవారు. ఏంటండి అప్పుడే అయిపోయిందా అంటే ఓపిక అయిపోయింది అని చెప్పేవారు. పైగా నా భర్త వ్యాపార పనుల మీద నిరంతరం ఇతర ప్రాంతాలకు, క్యాంపులకు వెళ్తుండేవారు. ఆయనకు డబ్బు సంపాదనపై ఉన్న శ్రద్ధ నా భావోద్వేగాలపై ఉండేది కాదు. పెళ్లై ఇన్ని సంవత్సరాలైనా మాకు సంతానం కలగలేదు. తిరగని గుడి లేదు, చూపించని వైద్యులు లేరు. ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లినా ఆయనలో కణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పేవారు. నా మనసులో ఆ బాధ అలా మిగిలిపోయింది. ఇలాంటి సమయంలో నా భర్త ఒక ముఖ్యమైన బిజినెస్ పనిమీద 1.5 నెల రోజులు విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. వెళ్లేముందు తన ప్రాణస్నేహితుడు రాజేష్కి ఏ అవసరం వచ్చినా సహాయం చేయమని చెప్పి నాకు అతని నంబరిచ్చి వెళ్లారు. ఆ మర్నాడు ఉదయమే నేను స్నానం చేసి పూజ ముగించుకుని హాల్లోకి రాగానే కాలింగ్ బెల్ మోగింది. డోర్ తీయగానే రాజేష్ బయట నిలబడి ఉన్నాడు. మంచి బాడీ ఫిజిక్తో చాలా అందంగా ఉన్నాడు. లోపలికి ఆహ్వానించి వాటరిచ్చాను. అతడు నా వైపు ఒక ప్రత్యేకమైన చూపు చూశాడు. ఆ చూపు నాలో ఏదో తెలియని అనుభూతిని కలిగించింది. నా భర్త విదేశాలకు వెళ్లిన వారం రోజుల తర్వాత రాజేష్ నుంచి మెసేజ్లు రావడం మొదలయ్యాయి. మొదట సాధారణ పలకరింపులతో మొదలైన సంభాషణలు రానురాను ఫోన్ సంభాషణలుగా మారాయి. నా భర్త ఎప్పుడూ నాపై చూపించని కేరింగ్, ఆప్యాయత రాజేష్ చూపుతుంటే నా మనసు అతనివైపు ఆకర్షితమైంది. ఒకరోజు ఫోన్లో మాట్లాడుతుండగా నా మనసులోని వెలితిని, నా భర్త వద్ద లభించని ప్రేమను అతనికి వ్యక్తపరిచాను. నా భర్త వల్ల నాకు లభించని ఆనందం గురించి చెప్పినప్పుడు అతడు నా భావాలను పూర్తిగా అర్థం చేసుకుని నన్ను ఆదరించడానికి ముందుకు వచ్చాడు. రేపు ఉదయం 10:30కు మీ ఇంటికి వస్తాను అని అన్నాడు. మరుసటి రోజు ఉదయం నేను ప్రత్యేకంగా నల్లటి చీర ధరించి అందంగా సిద్ధమై అతనికోసం ఎదురుచూశాను. సరిగ్గా 10 గంటలకు కాలింగ్ బెల్ మోగింది. నేను వెళ్లి తలుపు తీయగానే రాజేష్ బయట నిలబడి ఉన్నాడు. నన్ను ఆ రూపంలో చూసి అతడు ఒక్క క్షణం మాట రాక అలా ఉండిపోయాడు. నేను లోపలికి రండి అని అనగానే అతడు లోపలికి వచ్చి తలుపు వేశాడు. నేను కిచెన్లోకి వెళ్లి అతనికి కాఫీ కలపడం మొదలుపెట్టాను. ఆ సమయంలో అతడు మెల్లగా నా వెనుక నుండి వచ్చి కిచెన్లోనే అలా తిరగడం నన్ను గట్టిగా అల్లుకుపోయాడు. అతడి వేడి శ్వాస నా మెడపై తగులుతుంటే నా ఒళ్ళు ఒక్కసారిగా పులకరించిపోయింది. ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు అంబరాన్నంటాయి. అతడు నన్ను తన చేతుల్లోకి తీసుకుని బెడ్రూం వైపు నడిచాడు. అతడి గాఢమైన కౌగిలింతలు, ప్రేమపూర్వకమైన ముద్దులు నన్ను మరొక లోకానికి తీసుకెళ్లాయి. గంటల తరబడి మా ప్రేమ ప్రయాణం సాగింది. చాలా కాలం తర్వాత నా మనసుకు, శరీరానికి వర్ణించలేని తృప్తి, స్వర్గానుభూతి లభించింది. నా మనసులో ఉన్న సంతాన కాంక్ష గురించి అతనికి చెప్పగా, తప్పకుండా నీ కోరిక తీరుస్తాను అని మాట ఇచ్చాడు. ఆ రోజంతా ఇద్దరం ఎంతో రొమాంటిక్గా గడిపాం. ఆ తరువాత కూడా నా భర్త లేని సమయంలో మేము తరచుగా కలుసుకునేవాళ్లం. అలా కొద్ది నెలలకే నాకు గర్భం దాల్చాననే శుభవార్త తెలిసింది. ఆ విషయాన్ని రాజేష్తో పంచుకోగా అతడు ఎంతో సంతోషించాడు. కాలం గిర్రున తిరిగింది. నాకు ఒక అందమైన మగబాబు జన్మించాడు. ఇప్పుడు నా జీవితంలో ఒక పరిపూర్ణమైన సంతోషం, సంతృప్తి లభించాయి.